హాయ్ అండి, మీ పేరు? మా పేరు నారాయణరావు. ఎక్కడ ఉంటుంది? మాది శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఏంటి ఆంధ్రలో రాజకీయాలు ఎలా ఉన్నాయండి? ఆంధ్రాలో రాజకీయాలు అనేవి కూటమి ప్రభుత్వం అనేది ఇంతకుముందు మాట ఇచ్చి ఒకలా, అధికారంలో వచ్చా ఒకలా ఉంది. ఈరోజు అధికారంలో రాకముందు ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన వ్యక్తి కూడా ఈరోజు అసలు ప్రశ్నించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఆపేశారు, పూర్తిగా ఆరోగ్యశ్రీ ఆపేశారు, విద్యా వైద్యం అనేది పూర్తిగా అసలు నిర్వీర్యం చేశారనమాట. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, రౌడీ రాజ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కేసు పెడుతుండ్రు, ప్రశ్నిస్తే కేసు పెడుతుండ్రు. అసలు రాజకీయాలు చూస్తేనే యువతకి విరక్తి కలుగుతుంది. ఈరోజు అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ అనేది. మరి అలా అంటే అప్పట్లో కూడా పట్టాభి, రఘురామకృష్ణరాజు వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోసిడీకి ఏదో మాట్లాడారు కాబట్టి ఆ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 2000 పోసాని అనే వ్యక్తి 2023లో 2022లో ఎప్పుడో మాట్లాడిన దాన్ని అప్పుడు కేసు లేనిది ఈరోజు అధికారంలోకి వచ్చాక కేసులు మొదలు. అంటే అది కక్ష సాధింపు చర్య. అది అలా అనుకుంటే మన మాసాన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో బూతులు మాట్లాడారు. కావాలంటే ఒకసారి రికార్డెడ్గా అన్నీ ఉంటాయి. అతని మీద కేసు లేదా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలా, అధికారంలో లేని వాళ్ళని ఒకలా మీరు చూస్తారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మీరు అరెస్ట్ చేస్తే అందరినీ అరెస్ట్ చేయాలి, బూతులు తిట్టే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులోకి వెళ్తున్నాయి. కోర్టులో కేసులు పెట్టినప్పుడు వాళ్ళు జడ్జిలు చూస్తారు కదా, వాళ్ళకి తప్పు లేకపోతే అసలు వీళ్ళని రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్జీవీ ఉన్నాడు, ఆర్జీవీ మీద కేసు పెట్టారు. మీరు అన్నట్టే కక్షపూర్తి చర్య, అది కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆర్జీవీ తప్పించుకోగలిగాడు కదా, మరి పోసాని తప్పు చేసినట్టుగా జడ్జి భావించాడు కాబట్టి కదా అతనికి రిమాండ్ అనుకోవడానికి లేదా? కేసులు అనేవి వన్ సైడ్గా పెడుతున్నారు సార్. ఇప్పుడు కేసులు అనేవి వన్ సైడ్గా పెడుతున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెడుతుంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కిరాక్ ఆర్బీ అనే వ్యక్తి ఉన్నాడు. ఒక మహిళని ఎంతగా అగౌరవపరిచాడో మీరు చూసారా? యూట్యూబ్లో చూస్తుంటారు. హేళన చేస్తుండవు, అంటే బాడీ లాంగ్వేజ్ హేళన చేస్తుండవు. ఒక మాజీ మంత్రిని, ఒక మహిళని, రోజా గారిని, మరి పేరు కూడా మీరు చెప్పారు, రోజా గారిని ఎంతలా అగౌరవపరుస్తుండ. మరి అతని మీద కేసు ఉండదా? ఎందుకు కేసు పెట్టుకుంటారేమో? అది నేను చెప్తుంది అదే. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలు అవుతున్నాయి. ఇది ఇలా కొనసాగిస్తే కంటిన్యూ అవుతాయి. ఈరోజు అధికారంలో మీరున్నారు, రేపు వేరే వాళ్ళు వస్తారు, అప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి ఇది ముగింపు మీరు చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఇలాంటి రాజకీయాలు అనేవి ఒక యువత తలదించుకుంటుంది అనమాట. విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం. వైసీపీ వస్తే అది కూడా ఇదే చేసే అవకాశం ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని కక్ష సాధింపులు చేస్తుంది. 2022లో కేసు పెట్టడం ఏంటి, 2024లో అసలు దానికి యాక్షన్ రీఓపెనింగ్ అంటారు దాన్ని. కేసులన్నీ రీఓపెనింగ్. ఇంకా పథకాల జోలికి వస్తే అంటే ఇప్పుడు 9 నెలలు కదా అయింది, ఇప్పుడు వెంటనే వాళ్ళని తప్పుపడడం కరెక్ట్ అని అంటారా? ఇంకా ఇచ్చే అవకాశం ఉందేమో. 9 నెలలు అంటే సుమారు ఎన్ని రోజులు సార్? 9 నెలలు అంటే 180 రోజులు. ఇంకా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. ఇంకా దాన్ని ఇంకా స్టడీ చేస్తారమే అంటున్నారు. ఇంకా ఎన్ని నెలలు స్టడీ చేస్తారు మహిళలకి? ఇప్పుడు విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి ఇస్తామన్నారు. ఇంకా మీకేం కావాలి? డేటా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంత డేటా? ఇదే డేటా. ఎంతమంది కలెక్ట్ చేసి కలెక్షన్ ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేసి వేయమని చెప్పారు. ఇంకా మీకు డేటా ఇంకెక్కడి నుంచి కావాలి? ఇంకా మాకు డేటా ఇంకా రాలేదు, ఇంకా కలెక్షన్ కాలిక్యులేట్ చేసి వేస్తామంటారు నారా లోకేష్ గారు. అంటే 2029 వరకు ఇలాగే కంటిన్యూ చేస్తారు. పథకాలన్నీ ఇలాగే నిర్వీర్యం చేసి అప్పుడు ఇంతకుముందు 2019లో పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 2029లో కూడా సేమ్ అలాగే ఇస్తారు. అంతే తప్ప సంక్షేమం అనేది లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచాలా వద్దా అన్నది ఒక్కసారి టీడీపీ మేనిఫెస్టో చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన డ్రామానాయుడు అంటారు అతను. ఎక్కడ చూసినా అతను ఒక బకెట్ వాటర్తో స్నానం చేసేవారు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ ఏ బకెట్తో వాటర్తో స్నానం చేయట్లేదు అతను ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు ఏసీ రూమ్లో పడుకొని ఇప్పుడు బాత్రూంలో స్నానం చేస్తుంటేమో బహుశా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాడు ఏంటి, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, వాలంటీర్లకి మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. మీకు 10,000 ఇచ్చిన తర్వాత పూతరేకులు పట్టుకుని మా ఇంటికి రండి అని చెప్పాడు. ఇప్పుడు పూతరేకులు ఎక్కడ దొరకట్లేదు, లేకపోతే పట్టుకుని వెళ్తారు వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ఇంటికి. అలా ఉంది ప్రజాస్వామ్యం. అంటే ఓడిపోయే ఛాన్స్ ఉందంటారు నెక్స్ట్
ఖచ్చితంగానా? 9 నెలల పాలనలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓడిపోయారు ఆల్రెడీ. ఒక ఇండిపెండెంట్ చేతిలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, ఒక మంత్రి, ఒక కేంద్ర మంత్రి అధికారం ఉన్నటువంటి జిల్లాలో ఎమ్మెల్సీ ఓడిపోయారు ఈరోజు. దేనికోసం ఓడిపోయారు? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అది. అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతగా మండిపడుతున్నారో మీరే అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.